పరిశుద్ధతలో మానీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మానీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో. అందరూ కలిసి గంటకి బతుకులో కృంగిన సమయంలో ఆయన మనల్ని ఆదరించి వాడై ఉన్న వైపు ఆరాధిద్దాం.
ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసెను నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నన్ను జీవింపజేసెను నీ వాక్యమే నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో అందరూ కలిసి నాతో పాడండి సనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసెను నీ వాక్యమే నాకిలలోనే సంతోషమే నన్ను జీవింపజేసెను నీ వాక్యమే నాకిలలోన సంతోషమే నన్ను జీవింపజేసెను నీ వాక్యమే నాకిలలోన సంతోషమే 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 బహు సౌందర్య సియోనులో అదే మాట సౌందర్య సియోనులో బహు సౌందర్య సియోనులో బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా 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 ప్రతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు జగమున లేడు జగమున లేడు
వంటి దేవుడు జగమున లేడు, జగమున లేడు, జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నా హృదయాన కొలువన్న యేసయ్యా. అందరూ నోరు తెరిచి, అందరూ నోరు తెరిచి హృదయపూర్వకంగా యేసయ్యా, యేసయ్యా, పరిశుద్ధతలో నీ వంటి మహనీయుడు లేడు, పరిపూర్ణతలో నీ వంటి ఔన్నత్యము లేదు తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు వందనాలని యేసయ్యను అడుగుదామా, యేసయ్యను అడుగుదామా, యేసయ్యను అడుగుదామా. ఏ విషయంలో అయినా, ప్రతి ఒక్క విషయంలో మనం అడగాల్సింది యేసయ్యను, మనం అడగాల్సింది యేసయ్యను. మనం అడిగేవారము ఆయన ఇచ్చేవాడు, మనం అడిగేవారము ఆయన ఇచ్చేవాడు. యేసయ్య ఎదుట మనం నిలబడాలంటే ఆయన పరిశుద్ధతలో మనం ఉండాలి. అందుకనే పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన మాట, యెహోవా నీవు చేసిన ప్రతిఫలమునిచ్చు. నువ్వు చేసేదానికి ప్రతిఫలం ఇస్తాడు, నువ్వు చేసేదానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వేది చేస్తావు, మంచి అనేది ఇచ్చుతావా, ఆ మంచి అనేది పెంచుతుంది. అందుని బట్టి మనం దేవుని సన్నిధిలో ఉండబడిన వారమై. అందుకని అన్నాడు, యెహోవా నాకు తోడై ఉండగా, యెహోవా నాకు తోడై ఉండగా నాకేలా భయమో, నాకేలా చింత, నాకేలా దిగులు అని దావీదు అంటున్నాడు. అందుకని అంటున్నాడు, గాఢ అంధకారపు లోయలలో నేను సంచరించిన, నేను చేసిన దాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు నా యేసయ్య. అందరిని బట్టి దేవునికి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? అందరు రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన సజీవ లెక్కలో ఉండి యేసయ్య మనల్ని నడిపించిన విధానం బట్టి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని తండ్రి ఇప్పుడు వరకు నువ్వు కాచి కాపాడి ప్రభువా మమ్మల్ని సంరక్షించి ప్రతి ఒక్క విషయములలో నువ్వు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానముగా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధన విషయంలో, సాక్ష్యాల విషయంలోనూ, పాటల విషయంలోనూ నీ బిడ్డలకు తోడై ఉండి నడిపించిన విధానం కాబట్టి నీకు వందనాలు. నీ బిడ్డలను, నీ సొత్తును, నీ బిడ్డలను అనేక మందిని ఇంకను నీ సన్నిధికి రావాలని అపేక్షించి రాబడేలాగా కృప చెప్పించండి. నీ వాక్యమని పరిశుద్ధ